మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనకి రెక్టల్ క్యాన్సర్ కి సంబంధించి అవగాహన కల్పించడానికి డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికోర్ హాస్పిటల్ నుంచి మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. ఈ రెక్టల్ క్యాన్సర్ కేసెస్ మీరు ఎన్నో చూసి ఉంటారు కదా. సో ఎవరిలో ఎక్కువగా చూస్తున్నాం, మేల్ ఆర్ ఫీమేల్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో రెక్టల్ క్యాన్సర్ వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టల్ క్యాన్సర్ అంటే తెలుగులో పెద్ద పేగు చివరి భాగం అంటే ఎండింగ్ దాంట్లో రెక్టమ్ అంటారు. సో అక్కడ వచ్చేటువంటి క్యాన్సర్స్ని రెక్టల్ క్యాన్సర్స్ అంటారు. జనరల్గా పెద్ద పేగుని కోలాన్ అని మనం ఇంగ్లీష్లో అంటాం. సో దాని చివరి భాగం రెక్టమ్ కాబట్టి ఇది కంబైన్డ్గా కోలోరెక్టల్ క్యాన్సర్స్ అని కూడా మనం అనుకోవచ్చు. జనరల్గా మేల్స్ ఫీమేల్స్ అంటే జనరల్గా ఇది ఓల్డర్ టైమ్స్లో జనరల్గా మేల్స్లో మోర్ కామన్, ప్లస్ 60 తర్వాత చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆఫ్ లేట్ ఇండియాలో ట్రెండ్ ఎలాగైందంటే అర్లియస్ట్ పేషెంట్ దట్ హ్యావ్ సీన్ ఇస్ 12 years బాయ్ కూడా రెక్టల్ క్యాన్సర్ అనేటువంటిది నేను చూశాను. సో ఏజ్ అనేది తగ్గుతూ వస్తుంది. 20, 25, 30 years వారు కూడా చాలా ఎక్కువ చూస్తున్నాము. అండ్ జనరలీ వాట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇస్ ఇటువంటి యంగ్ ఏజ్లో వచ్చేటువంటి పేషెంట్స్కి ఇంకా కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది డిసీజ్. అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అర్లీగా డయాగ్నోస్ చేసినప్పటికీ జనరల్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పటికి ఆ టైం డ్యూరేషన్లో కూడా ఒక్కోసారి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మరి అంత చిన్న ఏజ్ లో ఎందుకు వస్తుంది? మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో జనరల్గా రెక్టల్ క్యాన్సర్స్ చూస్తున్నామంటే జనరలీ అది జెనెటిక్ కాజెస్ వల్ల ఉండొచ్చు. అంటే వంశపారంపరంగా ఈ జీన్స్ అనేటువంటిది ఒక జనరేషన్ టు వేరే జనరేషన్ ట్రాన్స్మిట్ అయ్యి ప్రాబబ్లీ వారిలో క్యాన్సర్స్ వస్తూ ఉండొచ్చు. కానీ కొంతమంది ఎర్లీ 20s కూడా చూస్తున్నాము జెనెటిక్ కాజెస్ ఏవి కూడా లేకుండా కూడా సమ్ టైమ్స్ దే ఆర్ గెటింగ్ కొలోరెక్టల్ క్యాన్సర్స్. ఇందులో మనకు తెలిసినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని ఉన్నాయి. జనరలీ పెరుగుతున్న ఏజ్ బట్టి నార్మల్గా రెక్టల్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. అలాగే కొన్ని రకమైన డైట్ అంటే రెడ్ మీట్ హెవీ డైట్, అంటే రెడ్ మీట్ అంటే చికెన్, ఫిష్ కాకుండా మటన్ ప్లస్ అదర్ సార్ట్స్ ఆఫ్ మీట్, వేర్ ఆ రెడ్ మీట్ కన్జంప్షన్ చాలా ఇయర్స్ ఉన్నప్పుడు ఎస్పెషలీ సీన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ ఎక్కువ. సో కోలోరెక్టల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటువంటిది కొంచెం పెరుగుతుంటుంది. అదే కాకుండా ఒబేసిటీ, అంటే ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, సో దీనివల్ల కూడా కోలోరెక్టల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటువంటిది పెరుగుతుంది. సో స్మోకింగ్ అండ్ లంగ్ క్యాన్సర్ లాగా అంత స్ట్రాంగ్ అసోసియేషన్ లేకపోయినా కానీ కోలోరెక్టల్ క్యాన్సర్స్కి మల్టీఫ్యాక్టరల్ కాజెస్ అనేవి ఉన్నాయి. జనరలీ రివాల్వింగ్ అరౌండ్ లైఫ్ స్టైల్, డైట్, కొన్ని హ్యాబిట్స్ అండ్ ఆల్ దట్. కానీ ఇందులో మీరు మాడిఫై చేయలేనిది ఏజ్. పెరుగుతున్న ఏజ్ బట్టి నార్మల్గా రిస్క్ అనేది పెరుగుతుంది, కానీ పెరుగుతున్న ఏజ్ మనం ఆపి పెట్టలేము. సెకండ్ థింగ్ ఇస్ జెనెటిక్ కాజెస్, అంటే మన ఫ్యామిలియల్ కాజెస్ ఏమైనా ఉన్నాయి, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందంటే అది కూడా మనం మార్చలేము. బట్ ద అదర్ థింగ్స్ యూ కెన్ చేంజ్. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నామంటే బియాండ్ ఆల్ దిస్ ఆల్సో దిస్ ప్రాబ్లీ సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ కాజింగ్ ఆల్ దిస్. ఇంకా మనకు క్లారిటీగా తెలియకపోవచ్చు, బట్ వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ యంగ్ పేషెంట్స్ ఎస్పెషలీ ఇన్ ఇండియా హు ఆర్ కమింగ్ విత్ కొలోరెక్టల్ క్యాన్సర్. అసలు క్యాన్సర్ కి సిమ్టమ్స్ ఏవి బయటపడవు లాస్ట్ స్టేజ్ వరకు కదా. మరి ఈ రెక్టల్ క్యాన్సర్ అయితే పేషెంట్ ఏ స్టేజ్ లో రావడం జరుగుతుంది మీ దగ్గరికి? సో రెక్టల్ క్యాన్సర్స్ అనేటువంటివి వెరీ వెరీ ఎర్లీ స్టేజ్లో ప్రాబబ్లీ సిమ్టమ్స్ ఉండవు, కానీ జనరల్గా ఇది మనం మోషన్ పోయేటువంటి స్థలంలో ఉంటుంది కాబట్టి జనరల్గా పేషెంట్స్ ఎలా వస్తారంటే, నాకు జనరల్గా డైలీ మోషన్ బాగానే వెళ్ళేది సార్, కానీ ఆఫ్ లేట్ ఒక 3 to 4 weeks నుంచి చాలా కష్టపడాల్సి వస్తుంది, కాన్స్టిపేషన్ అదొకటి. ఇంకోటి మోషన్ వచ్చినట్టు వస్తుంది కానీ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా మోషన్ రావట్లేదు, జస్ట్ పిసురులాగా పడుతోంది, లేదంటే ఏదో డిశ్చార్జ్ లాగా వస్తుందని అదొకటి. ఇంకోటి మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్తో పాటు వస్తుంది సార్. మా లోకల్ డాక్టర్ని అడిగితే అది పైల్స్ ఉండొచ్చు, ఏం కాదులేండి వదిలేసేయండి అన్నారు, కానీ నాకు భయంగా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా, అలా కూడా వస్తూ ఉంటారు. జనరల్గా రెక్టల్ క్యాన్సర్స్ అంటే ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, కాన్స్టిపేషన్, లేదంటే బ్లడ్ ఇన్ స్టూల్స్, లేదంటే స్టూల్కి వెళ్ళాలనిపిస్తుంది కానీ కాన్స్టెంట్ గా ఏమీ రాకపోవడం. అదే కొంచెం హైయర్ అప్ అంటే రెక్టమ్ కాకుండా కొలాన్ లో ఉండేటువంటి క్యాన్సర్స్ లో జనరల్ గా ఏమనుకుంటారంటే ఏమి సిమ్టమ్స్ లేకపోయినా అనీమియా ఉండొచ్చు, అంటే బ్లడ్ తక్కువ కావచ్చు, అంటే స్లోగా మోషన్ తో బ్లడ్ పడుతూ వారికి తెలియకపోవచ్చు, అది ఫ్రాంక్ బ్లడ్ లాగా పడదు, మోషన్ లో మిక్స్ అయ్యి కొంచెం బ్లడ్ కూడా వచ్చి వారు యూజువల్లీ రియలైజ్ చేసే టైంకి నార్మల్గా అనీమియా అనేటువంటిది వస్తుంది. కొంతమందిలో ఫ్రాంక్గా కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో మొత్తం ఇంటెస్టైన్ బ్లాక్ అయ్యి అబ్డామినల్ బ్లోటింగ్తో రావచ్చు. సో సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఎలా గుర్తించగలుగుతారు? నార్మల్గా మీ నార్మల్ మోషన్లో
లేకపోతే డైలీ హ్యాబిట్స్లో ఏదైనా చేంజ్ వచ్చిందా, బయట తిన్నారు 2 or 3 days అన్ఈజీగా ఉందంటే దట్ ఈస్ ఓకే. 3 to 4 weeks పర్సిస్టెంట్గా ప్రాబ్లం రిజాల్వ్ కావట్లేదు, అది పెరుగుతుందంటే సింపుల్ టెస్ట్ ఉన్నాయి. అంటే కొలనోస్కోపీ అనేటువంటి ఒక చిన్న టెస్ట్తో నార్మల్గా ఏమైనా గ్రోత్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. రెక్టల్ క్యాన్సర్స్లో ఇంకా ఈజీ. జనరల్గా డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు వీ పుట్టిన ఫింగర్ అండ్ చెక్ కింద వైపు ఏదైనా గడ్డలాగా ఉంటే వీ ఇమీడియట్లీ సెండ్ దెమ్ ఫర్ ఫర్దర్ టెస్టింగ్. ఓకే. సో ఏ స్టేజ్ వరకు వస్తే పేషెంట్ని మీరు అదంటే బ్రతికించగలరు? సో జనరల్గా అన్ని స్టేజెస్ పేషెంట్స్ని అయితే నార్మల్గా అవర్ ఇంటెన్షన్ ఇస్ టు ఇంక్రీజ్ దేర్ లైఫ్ స్పాన్. సో బ్రతికించగలరు అన్నది కరెక్ట్ క్వశ్చన్ కాకపోవచ్చు, కానీ క్యూరేటివ్ స్టేజెస్ అనేటువంటివి స్టేజ్ 1, 2 and 3. సో ఈ స్టేజ్ వస్తే ఖచ్చితంగా ఈ పేషెంట్కి ఈ ట్రీట్మెంట్స్ చేస్తే జనరల్గా క్యూర్ అనేటువంటిది అందించగలుగుతాం. అఫ్ కోర్స్ కొంతమందిలో క్యూర్ చేసిన తర్వాత కూడా కొన్ని ఇయర్స్ తర్వాత వెనక్కి రావచ్చు, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. అదే స్టేజ్ 4లో జనరల్గా స్ప్రెడ్ అయినప్పుడు రెక్టల్ క్యాన్సర్స్లో జనరల్గా కొన్ని క్యాన్సర్స్లో ఏం చేస్తామంటే స్టేజ్ 4లో కూడా అర్లీ స్టేజ్ 4ని క్యూరేటివ్ కింద భావిస్తాము. చాలా అడ్వాన్స్ స్టేజ్ 4లో అగైన్ క్యూర్ పాసిబుల్ కాదు, కానీ కంట్రోల్ చేయొచ్చు అంటాం. ఇప్పుడు స్టేజ్ 1, 2, 3లో జనరల్గా కోలోరెక్టల్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్ ఇలాగుంటుంది. కొలాన్ క్యాన్సర్ అనుకోండి, స్టేజ్ 1 and 2 and 3లో సర్జరీ ఫస్ట్ చేస్తాం, దాని తర్వాత అవసరం పడితే కీమోథెరపీ అనేటువంటిది ఇస్తాం. రెక్టమ్ అంటే అది మన పెద్ద పేగు చివరి భాగంలో ఉంటుంది, సర్జరీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం కీమో రేడియేషన్ కాంబినేషన్లో ఇచ్చిన తర్వాత కొన్ని వీక్స్, దాని తర్వాత సర్జరీకి అనేటువంటిది తీసుకుంటాం. జనరల్గా ఆల్ దీస్ పేషెంట్స్ వెరీ ఎర్లీ స్టేజ్ 1, 2 ఉన్నప్పుడు కీమోథెరపీ కూడా అవసరం లేదు. తర్వాత కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు కీమోథెరపీ అనేటువంటిది సర్జరీ తర్వాత కూడా ఇస్తూ ఉంటాం. అదే స్టేజ్ 4 అనుకోండి, జనరల్గా స్టేజ్ 4లో జనరల్లీ కీమోథెరపీనే ఫస్ట్ ఇస్తూ ఉంటాం. దాని తర్వాత కొన్ని ఎర్లీ స్టేజ్ 4లో కీమోథెరపీ ఇచ్చిన తర్వాత బాగా రెస్పాండ్ అయిన తర్వాత సర్జరీ అనేటువంటిది చేస్తూ ఉంటాం. అడ్వాన్స్ స్టేజ్ 4లో జనరల్గా ఓన్లీ కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. ఇవన్నీ అది థెరపీస్ వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వడం, బాగా హెయిర్ అంతా పోతుంది, బాడీ పైన పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా అవుతాయి. ఆ తర్వాత వాళ్ళు క్యూర్ అయిపోయాక ఇవన్నీ పోయి మళ్ళీ నార్మల్గా హెయిర్ గ్రోత్ రావడం అవన్నీ జరుగుతుంది సార్? జనరల్గా హెయిర్ ఫాల్ అనేటువంటిది టెంపరీ. డాక్టర్ పరంగా ఆలోచిస్తే హెయిర్ ఫాల్ ఇస్ ద లీస్ట్ ఆఫ్ అవర్ కన్సర్న్స్. కీమోథెరపీ ఇచ్చినప్పుడు జనరల్గా హెయిర్ పడిపోతుంది, దాని తర్వాత కీమోథెరపీ సైకిల్స్ తర్వాత ఆ ఫాలికల్స్ రీగ్రో కూడా అవుతుంటాయి. బట్ దెర్ ఆర్ అదర్ థింగ్స్. కీమోథెరపీ టైంలో మన బ్లడ్ కౌంట్స్ అనేటువంటి పడుతూ ఉంటాయి. హిమోగ్లోబిన్, వైట్ బ్లడ్ సెల్ కౌంట్, ప్లేట్లెట్స్ అనేటువంటి పడుతూ ఉంటాయి. అలాగనే కొన్ని కీమోథెరపీకి న్యూరోపతీస్ అంటే నర్వ్స్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. సో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కి వీ వాంట్ టు వాచ్ అవుట్ ఫర్. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ పర్మనెంట్ గా ఉండొచ్చు, లేదంటే లాంగ్ లాస్టింగ్ గా ఉండొచ్చు. జనరల్ గా హెయిర్ ఫాల్ అనేది అంత డిబిలిటేటింగ్ అనిపించచ్చు కానీ పేషెంట్ కి, ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు హెయిర్ ఫాలే కనిపిస్తుంది కాబట్టి. కానీ జనరల్ గా ఇవన్నీ రివర్సిబుల్. అదే కాకుండా దేర్ ఆర్ అదర్ థింగ్స్. యూజువల్ గా కీమోథెరపీ ఇచ్చినప్పుడు మొత్తం బాడీ పైన యాక్ట్ అవుతుంది కాబట్టి మౌత్ లో అల్సర్స్ రావడం, మోషన్ లో కొంచెం ప్రాబ్లం రావడం, ఇవన్నీ జనరల్ గా కొన్ని సైకిల్స్ తర్వాత సర్దుకుంటాయి. అండ్ వన్స్ దే ఆర్ ఆఫ్ ద అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్, జనరల్ గా లాంగ్ టర్మ్ లో పర్సిస్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇవన్నీ పెయిన్ఫుల్ థెరపీస్ అండి? జనరలీ నాట్. ఇచ్చేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది అన్నది కామన్ థీమ్ అయితే కాదు. ఈవెన్ విత్ సర్జరీ, ఎందుకంటే సర్జరీ టైంలో యూజువలీ వీ డూ ఇట్ అండర్ అనస్థీసియా. ప్లస్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కూడా వచ్చింది. వీఆర్ రెగ్యులర్లీ ఆఫరింగ్ రోబోటిక్ సర్జరీ ఫర్ రెక్టల్ క్యాన్సర్స్. అది ఒక పెద్ద అడ్వాన్స్మెంట్ అనుకోవచ్చు. ఇది వరకు ఓపెన్ సర్జరీ అనేటువంటి పెద్ద కాట్ వేసి చేసేవాళ్ళం, పేషెంట్ రికవరీ కొంచెం స్లోగా ఉండేది. నౌ విత్ ద అడ్వెంట్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ, చిన్న 5 mm చిన్న రంధ్రాల ద్వారా వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ ద ఎంటైర్ సర్జరీ అండ్ బ్యూటిఫుల్లీ వెల్. అంటే చిన్న నర్వ్స్ కానీ బ్లడ్ వెసల్స్ కానీ అన్ని కూడా ప్రాపర్ గా విజువలైజ్ చేస్తూ పేషెంట్ యూజువలీ కమ్స్ అవుట్. జనరల్ గా ఈ సర్జరీస్ తర్వాత కూడా పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ అనేటువంటివి చాలా స్టాండర్డైజ్ అయిపోయాయి ఇప్పుడు. ఎపిడ్యూరల్ లైన్స్ కానీ, లేదంటే పేషెంట్ సెంట్రిక్ పెయిన్ కంట్రోల్ కానీ. సో వాటి వల్ల జనరల్గా పెయిన్ గురించి కంప్లైంట్ చేసే పేషెంట్స్ చాలా తక్కువ. మీరు ఎంత మేజర్ సర్జరీ అయిన తర్వాత కూడా పెయిన్ రిలీఫ్ యూజువలీ వి కీప్ ఇట్ అట్ ఎ లెవెల్ వేర్ దే ఆర్ కంఫర్టబుల్. కొన్ని డేస్ తర్వాత ఆటోమేటిక్లీ ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. కానీ సర్జరీ టైంలో వీఆర్ లుకింగ్ అవుట్ ఫర్ అదర్ థింగ్స్. అంటే పోస్ట్ ఆపరేటివ్ ఐలియస్ అనుకోవచ్చు, అంటే ఇంటెస్టైన్ ఫంక్షనింగ్ అనేది కొంచెం స్లో కావచ్చు, పోస్ట్ ఆపరేటివ్ బ్లీడింగ్, ఇటువంటివి వీ ట్రై టు సీ మోర్. జనరల్ గా పెయిన్ అనేటువంటిది మా అనస్థీసియా టీమ్స్, ఐసీయూ టీమ్స్ అనేటివి చాలా బాగా కంట్రోల్ చేస్తుంటారు. అలాగనే కీమోథెరపీ కూడా జనరల్ గా కీమోథెరపీ
వెళ్ళేటప్పుడు పెయిన్ అనేది జనరల్గా ఉండదు, కానీ మోస్ట్లీ పేషెంట్స్ ఎటువంటివి కంప్లైంట్ చేస్తారంటే ప్రతిసారి మాకు గుచ్చాల్సి వస్తుంది, దే ఆర్ ఏబుల్ టు వెయిన్స్ దొరకట్లేదు, లాస్ట్ టైం ఈ సైడ్ కీమోథెరపీ ఇచ్చారు, ఈ సైడ్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే దీస్ ఆర్ వీక్లీ ఆర్ 3 వీక్లీ ట్రీట్మెంట్స్. అటువంటి వాటికి కూడా వీ హ్యావ్ బెటర్ సిస్టమ్స్ నౌ. ఇప్పుడు కీమోపోర్ట్స్ అనేటువంటివి ఎక్కువ పెడుతున్నాం. కీమోపోర్ట్స్ అంటే మన బాడీలో ఉండేటువంటి పెద్ద బ్లడ్ వెసల్కి ఒక చిన్న చేంబర్ అటాచ్ చేస్తాము. సో ప్రతిసారి హ్యాండ్లో బ్లడ్ సర్క్యులేషన్ కోసం వెతుకుతూ ఐవి లైన్ వేయని అవసరం లేదు. అలాగే రేడియేషన్ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే కరెంట్ అనుకుంటారు, అంటే కరెంట్ ఎక్కించినట్లు పెయిన్ ఉంటుందేమో బాడీ అని. ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ అన్ ఓల్డ్ టర్మ్. జనరల్గా రేడియేషన్ అంటే ఎక్స్రే లాంటిదే, కానీ ఓన్లీ ఇన్కన్వీనియన్సెస్ మీరు డైలీ వచ్చి వెళ్తూ తీసుకోవాలి. ఇట్ ఇస్ జనరలీ ఫర్ 3 weeks to 6 weeks. సో దే ఆర్ నాట్ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ ఇన్ దట్ సార్ట్. కానీ మేజర్ పెయిన్ ఇస్ యాక్చువల్లీ ద ఫైనాన్సెస్. స్టిల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది 100% లేదు. దీస్ ఆర్ ట్రీట్మెంట్స్ దట్ హ్యావ్ టు బి డన్ బేస్డ్ ఆన్ ఎ ప్రోటోకాల్. అంటే ఈ ఒక బ్రెస్ట్ క్యాన్సర్కి మనం సర్జరీ చేసిన తర్వాత, రేడియేషన్ ఇచ్చిన తర్వాత కీమోథెరపీ ఇవ్వాలంటే ఇవన్నీ చేస్తేనే క్యూర్ అవుతుంది. సర్జరీ ఒక్కటి చేయించుకుంటాం, లేదంటే ఓన్లీ కీమోథెరపీ చేయించుకుంటాం అంటే దిస్ ఇస్ నాట్ కంప్లీట్ క్యూర్. అండ్ మోస్ట్లీ వై పేషెంట్స్ బార్గెన్ ఇస్ బికాస్ ఆఫ్ ద కాస్ట్. జనరల్గా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ దీస్ ట్రీట్మెంట్స్ ఆర్ కాస్ట్లీ. సమ్ ఆఫ్ దీస్ ట్రీట్మెంట్ కాస్ట్ ఒక్కోసారి హాస్పిటల్ చేతిలో కూడా లేదు, బికాస్ ద డ్రగ్స్ దట్ కమ్ ఆర్ యూజువలీ ఇంపోర్టెడ్ సమ్ టైమ్స్. ఆ కంపెనీస్ యూజువలీ సెట్ ద రేట్స్. సో బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యూజువలీ sometimes patients don't get the best of care. ఓకే. సో ఇంతకుముందు అది క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇంకా లైఫ్ స్పాన్ వాళ్ళ తక్కువే ఉంటుంది, 4-5 years వరకు మాత్రం సర్వైవ్ అవుతారు అని కొంతమంది, అంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది డాక్టర్స్ చెప్పారనమాట. మరి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? లేదు, అలాగైతే కాదు. జనరల్గా మోస్ట్ క్యాన్సర్స్కి ఇప్పుడు వీ హ్యావ్ ఎ ప్రోటోకలైజ్డ్ ట్రీట్మెంట్. అంటే రెక్టల్ క్యాన్సర్ స్టేజ్ 2లో వస్తే ఏం చేస్తే బెస్ట్ అవుట్కమ్స్ ఉంటాయని మోస్ట్ క్యాన్సర్ సెంటర్స్ యూజువలీ ఫాలో ఇట్. అండ్ ప్రతి ఒక్క పేషెంట్ని కూడా మేము యూజువలీ స్కాన్స్తో పాటు, బయాప్సీ రిపోర్ట్తో పాటు, ప్లస్ ఫ్యామిలీ కండిషన్ అండ్ పేషెంట్ కండిషన్ని మేము ట్యూమర్ బోర్డ్ మీటింగ్స్లో డిస్కస్ చేస్తాం. అంటే ఒక సర్జన్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్ అలాంగ్ విత్ రేడియాలజిస్ట్ కూర్చొని ఈ పేషెంట్కి బెస్ట్ అవుట్కమ్ రావాలంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తే బెటర్ అనేది ముందుగానే ప్లాన్ చేసి వీ యూజువలీ టేక్ ద డిసిషన్. వీ డూ ఇట్ ఇన్ మెడికవర్ ఆల్సో. యూజువలీ ఎవ్రీ వీక్ డిఫికల్ట్ క్లినికల్ సినారియోస్, డిఫికల్ట్ పేషెంట్ కేసెస్ అవన్నీ డిస్కస్ చేసిన తర్వాతనే దే గెట్ ఎ ట్రీట్మెంట్ ప్లాన్. సో ఇంత చేసిన తర్వాత రెస్ట్ అష్యూర్డ్ వీఆర్ మోర్ ఆర్ లెస్ ఫాలోయింగ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ బేస్డ్ ఆన్ దట్ ట్యూమర్ కండిషన్. ఇవన్నీ చేసినప్పటికీ సమ్ ఆర్ వెరీ డిఫికల్ట్ క్యాన్సర్స్ టు ట్రీట్. సే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనుకోండి, అర్లీ స్టేజెస్లో కూడా కంప్లీట్ ట్రీట్మెంట్, సర్జరీ, కీమోథెరపీ అన్నీ చేసిన తర్వాత కూడా యూజువల్గా సమ్ పేషెంట్స్ రికర్ బ్యాక్ ఇన్ సమ్ టైమ్, మేబీ 3 years కావచ్చు, 4 years కావచ్చు. కానీ అదే థైరాయిడ్ క్యాన్సర్స్ అనుకోండి, థైరాయిడ్ క్యాన్సర్స్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నా కానీ మేము ప్రాపర్ సర్జరీ చేసిన తర్వాత దాని కీమోథెరపీ కాదు, రేడియో యాక్టివ్ ఐడిన్ అనేటువంటి ఒక లిక్విడ్ వస్తుంది. అది ఇచ్చిన తర్వాత జనరలీ మోస్ట్ పేషెంట్స్ డోంట్ రికర్ బ్యాక్ విత్ డిసీజెస్. సో ప్రతి ఒక్క క్యాన్సర్ సబ్సైట్కి, టైప్ ఆఫ్ క్యాన్సర్కి యూజువలీ ద ప్రోగ్నోసిస్ డిఫర్స్. కానీ జనరలీ స్పీకింగ్ వీఆర్ ఇన్ అ మచ్ బెటర్ ప్లేస్ దాన్ వీ వర్ 20 years బ్యాక్. ఇప్పుడు ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్ అయిపోయాయి. బ్లాంకెట్ రూల్గా క్యాన్సర్ వచ్చిన వెంటనే 4-5 years బతుకుతారన్నది దట్ ఈస్ అ టోటలీ రాంగ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ బికమ్ ఎ రేరిటీ నౌ. బట్ స్టిల్ stage 4 వెరీ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్కి వీఆర్ నాట్ ఏబుల్ టు క్యూర్ ఇట్ కంప్లీట్లీ ఇన్ సమ్ కేసెస్. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా పిల్లల్లో కూడా ఈ క్యాన్సర్ వస్తుందని. మరి పిల్లల్లో ఒకవేళ క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎట్లా ఉంటుంది నెక్స్ట్? జనరల్గా పిల్లల్లో క్యాన్సర్ రావడం అనేటువంటిది అన్ఫార్చునేట్, ఎవరు కూడా కోరుకోరు. బట్ ద గుడ్ థింగ్ ఇస్ పిల్లల్లో సర్జరీ చేసిన తర్వాత, అడల్ట్స్కి సర్జరీ చేసిన తర్వాత మీరు ఒక డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. పిల్లలు నెక్స్ట్ డే దే ఆర్ అప్ అండ్ రన్నింగ్. సో వాళ్ళ హీలింగ్ బాగుంటుంది, వాళ్ళ రికవరీ బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అదే సర్జరీ మనం 40 year 50 year వాళ్ళు చేస్తే దే ఆర్ యూజువలీ బెడ్ రిడన్ ఫర్ 2 or 3 days. పిల్లలు దే రెస్పాండ్ వెరీ వెల్ టు అట్లీస్ట్ సర్జరీ. అలాగే కాకుండా పిల్లల్లో జనరల్గా బ్లడ్ క్యాన్సర్స్ అనేటువంటివి ఎక్కువ. సో బ్లడ్ క్యాన్సర్స్కి ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. పీడియాట్రిక్ ALLsలో క్యూర్ రేట్స్ అనేటువంటి ఆల్మోస్ట్ మోర్ దెన్ 98%. సో ఆ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత జనరలీ దే గెట్ క్యూర్డ్ వెరీ వెల్. అలాగే పిల్లల్లో కిడ్నీ క్యాన్సర్స్, రెట్రోపెరిటోనల్ ట్యూమర్స్ అంటారు, న్యూరోబ్లాస్టోమాస్, అటువంటివి జనరలీ సర్జరీ స్పెసిఫిక్ ట్యూమర్స్ ఉంటాయి. అలా కూడా చూస్తూ ఉంటాం. జనరలీ పిల్లల్లో ద ఛాలెంజెస్ ఆర్ దే ఆర్ గ్రోయింగ్. ఆ గ్రోత్ ఫేజ్లో యూజువలీ మనం కీమోథెరపీస్, రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సమ్ ఆఫ్ దీస్ క్యాన్ కాజ్ అదర్ అన్ఇంటెండెడ్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే గ్రోత్ స్టంటింగ్ రావచ్చు, లేకపోతే ఇవి రావచ్చు. బట్ అట్ ద ఎండ్
జనరల్గా డిపెండింగ్ ఆన్ విచ్ సబ్సైట్ ఆఫ్ ట్యూమర్స్, కొన్ని సబ్సైట్స్కి చాలా మంచి క్యూర్స్ ఉన్నాయి, కొన్నిటికి లేకపోవచ్చు. లైక్ పీడియాట్రిక్ బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు జనరల్గా. సో వారి సర్జరీ అంతా చేసిన తర్వాత సమ్ అమౌంట్ న్యూరలాజికల్ డెఫిసిట్ ఉండొచ్చు. ఓకే, పిల్లలైనా పెద్దలైనా కొంతకాలం పాటు మాత్రం ఫాలో అప్ లో ఉండాలి. ఖచ్చితంగా And కొంతకాలం diet లాంటివి. అవును, జనరల్గా 5 years వరకు స్ట్రిక్ట్ ఫాలో అప్ అయితే ఉండాలి. ఓకే, మరీ ప్రాబ్లమాటిక్ అయితే ఫస్ట్ 3 years అన్నా మా దగ్గరకు రమ్మంటాం, మిగతా 2 years వాళ్ళ లోకల్ ప్లేస్లో అట్లీస్ట్ డాక్టర్కి ఏమేమి ఫాలో అప్ చేయాలనేది చెప్తాం. దిస్ ఇస్ మ్యాండేటరీ ఇన్ మోస్ట్ క్యాన్సర్స్. ఏమనుకుంటా అదే అపెండిక్స్ కానీ గాల్ బ్లాడర్ సర్జరీ కానీ వేరే సర్జరీస్ చేసుకున్నప్పుడు, కాస్మెటిక్ సర్జరీస్ కానీ అటువంటి చేసుకున్నప్పుడు వన్స్ ద పేషెంట్ ఇస్ ఫైన్, తర్వాత రాని అవసరం లేదు. ఇట్ ఈస్ అప్ టు దెమ్ వెదర్ దే వాంట్ టు కమ్ అండ్ విజిట్ ద డాక్టర్. బట్ క్యాన్సర్స్లో యూజువలీ వీ హ్యావ్ ఎ స్ట్రిక్ట్ ఫాలో అప్ రెజిమెన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.